వినీల ఆకాశంలో ఒక ఎయిర్ బస్సు అలా వెళుతున్నదండి. అంటే విమానం. దాన్ని నడుపుతున్నది మటుకు పరిణితి చెందిన ఒక పైలట్. అలా నడుపుతున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. హాయిగా పాటలు పాడుతున్నాడు. ఎందుకంటే కొన్ని వేల గంటలు నడిపిన అనుభవం అతనికుందంట. ఉన్నట్టుండి ఆ పక్కగా ఎప్పుడొచ్చిందో ఒక జెట్ ఫైటర్ వచ్చేసింది. దాంట్లో యువకుడు కూర్చొనున్నాడు. ఈ ఎయిర్ బస్‌లో ఉన్న పైలట్‌ని చూసి ఒక్కసారిగా ఇలా అన్నాడు. ఇతను గూడాను ఆ జెట్ ఫైటర్‌లో ఉన్న పైలట్‌ని చూసి ఇలాగన్నాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు గ్రీట్ చేసుకున్నారు. ఆ జెట్ ఫైటర్ వేగాన్ని ఆ కుర్రాడు పెంచేసాడు. ఇతను గూడాను పెంచాడు. ఇలా 2, 3 నిమిషాల తర్వాత ఆ జెట్ ఫైటర్‌లో ఉన్న ఆ యువకుడు ఏం చేశాడంటే విపరీతమైన వేగంతో కిందకెళ్ళిపోయి అంటే ఆల్మోస్ట్ సముద్ర మట్టం దగ్గరికి వెళ్ళిపోయి అదే వేగంతో పైకొచ్చేసి మళ్ళీ ఈ ఎయిర్ బస్ పక్కగా వచ్చి ఒక్కసారిగా ఈ పెద్ద మనిషిని చూసి మీసం మీద చెయ్యేసి ఏదో విజయగర్వంతో నవ్వాడు. ఇతను కూడాను వెరీ గుడ్, శభాష్ అన్నట్టుగా అతను సంకేతాన్ని ఇచ్చాడు. ఒక నిమిషం గడిచిందో లేదోనండి, ఎయిర్ బస్‌లో ఉన్న పైలట్ సీట్‌లో మిస్ అయిపోయాడు. ఆ జెట్ ఫైటర్‌లో ఉన్న కుర్రాడు చూసాడు. విమానం వెళుతూనే ఉంది. కానీ పైలట్ కనపడట్లేదు. అసలు కాక్‌పిట్‌లో సీట్‌లో కూర్చోకుండా, సీట్‌లో లేకుండా అంటే పైలట్ లేకుండా ఒక విమానం ఎలాగ వెళుతుంది? అది కూడాను అద్భుతమైన వేగంతో వెళుతున్నది. తనకు అసలు కంగారు పడిపోయాడు. ఆశ్చర్యానికి గురయ్యాడు. అతను జెట్ ఫైట్‌ని నడుపుతూనే ఉన్నాడు. కానీ ఇటు చూస్తూనే ఉన్నాడు. అక్కడ పైలట్ కనపడట్లేదు. అంటే ఆ పెద్ద మనిషి కనపడట్లేదు. ఇతనికి చెమటలు పడుతున్నాయి లోపల. ఒక 20 నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఇతన్ని విష్ చేశాడు. ఇతను ఆశ్చర్యపోయి ఆ రేడియోలో అడిగాడు. అదేంటి మీరు 20 నిమిషాలు కనపడలేదేంటి అని అడిగాడు. ఇప్పుడు ఆ ఎయిర్ బస్‌లో ఉన్న పైలట్ ఏం లేదు, సీటుని కొంచెం వెనక్కి లాక్కొని కాళ్ళని అలా ముందుకు సాచాను. తర్వాత నేను విమానం చివరిలో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చాను. పక్కన కిచెన్ ఉంది. ఆ కిచెన్‌లో వెళ్ళి వేడి కాఫీ పెట్టుకొని తాగాను. అలాగే బిస్కెట్లు కూడా తినేసాను అని అన్నాడండి. అసలు ఆశ్చర్యపోయాడు జెట్ ఫైటర్ నడుపుతున్న ఆ యువకుడనమాట. అదేంటి? అదెలా జరిగింది అని చెప్పేసి. వెంటనే చేతులెత్తి నమస్కరించాడు. సో, ఇది జరిగిందండి. అంటే ఈ ఇన్సిడెంట్ నుంచి మనమేం నేర్చుకోవాలంటే, వయసులో ఉన్నప్పుడు నిజంగా సాహస కృత్యాలు చేయాలనిపిస్తుందండి. అది సహజం. లేకపోతే ఆ యవ్వనానికి అర్థం ఉండదు. కానీ, ఒక వయసొచ్చిన తర్వాత మటుకు మనం అసౌకర్యం నుంచి సౌకర్యానికి మారాలండి. ఉద్రేకాల నుంచి, ఉద్వేగాల నుంచి ఉపశమనానికి మారాలి. వేగాన్ని మాని నెమ్మదితనాన్ని ఆశ్రయించాలండి. వయసులో ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నో సాహస కృత్యాలు చేసావు. కానీ ఈరోజు నీకు వృత్తి ద్వారా, నీ జీవితం ద్వారా నువ్వు కొంత అనుభవాన్ని గడించావు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒకప్పుడు శరీరంతో శ్రమించావు. కానీ ఇప్పుడు మనస్సుతో రమించాలి. మనస్సుతో రాణించాలి. నీ చేతలతో ఒకళ్ళకి ఆదర్శంగా నిలవాలి. అదే అసలైన సిసలైన జీవితం అంటే. వయసులో కష్టపడలేదనుకోండి, వృద్ధాప్యంలో కూడా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వృద్ధాప్యంలో నీ జీవితము సమాజానికి సందేశంగా మారాలండి. లేకపోతే నీ జీవితానికి అర్థమేముండదు. జీవితానుభవం అంటే అదేనండి. అంతకంటే ఏం లేదు. ఏదో వయసొచ్చేసింది అంటే మన గౌరవం ఉండదండి. మాటలు తగ్గించాలి. చేతల ద్వారా నిశ్శబ్దంగా సమాజాన్ని సకారాత్మకంగా ప్రభావితం చేయగలగాలండి.
ఇంగ్లీష్‌లో ఒక ఫ్రేజ్ అనుకుంటాను. లేదా ఒక అబ్రివేషన్ ఉంది. అది ఎస్ఓఎస్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వీ షుడ్ బికమ్ స్లోయర్, ఓల్డర్ అండ్ స్మార్టర్. స్లోయర్, ఓల్డర్ అండ్ స్మార్టర్. అంటే ఇట్ ఈస్ టైమ్ టు స్లో డౌన్ అండ్ ఎంజాయ్ ది రెస్ట్ ఆఫ్ ది ట్రిప్ అని. ట్రిప్ అంటే ఏం లేదు, మన ప్రయాణమే. సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ టైమ్ టు స్లో డౌన్ అండ్ ఎంజాయ్ ది రెస్ట్ ఆఫ్ ది ట్రిప్. ఇంతేనండి ఈ వీడియోలో. ఎంతకంటే ఏం చెప్తాను చెప్పండి. పొద్దున ఒక వీడియో చూశానండి. చూసి కొంచెం జస్ట్ స్లైట్గా డెవలప్ చేసి ఎందుకో వీడియో చేయాలని అనిపించింది. అందుకని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. లేదు కిరణ్ గారు బాగుంది, మీతో మాట్లాడాలి అని కనుక మీరు అనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్తే.